గూగుల్ ఎర్త్ అండ్ గూగుల్ మ్యాప్స్ అనేవి రెండు అత్యంత శక్తివంతమైన టూల్స్. కాలు మీద కాలేసుకొని ప్రపంచం నలుమూలలు చూసే అవకాశాన్ని కల్పించిన రెండు టెక్నాలజికల్ శిఖరాలు. మీ ఇంటి అడ్రస్ దగ్గర నుంచి మోస్ట్ ఫేమస్ ల్యాండ్ మార్క్స్ వరకు పైసా ఖర్చు లేకుండా ఇంట్లో కూర్చొని ప్రపంచాన్ని చుట్టేసి రావచ్చు. కానీ అదే గూగుల్ ఎర్త్లో క్యాప్చర్ అయిన కొన్ని భయానకమైన పిక్చర్స్ చూస్తే రాత్రుళ్ళు సరిగ్గా నిద్రపట్టదు. ఈ వీడియోలో ఇలాంటి వందల కొద్ది జాంబీల దగ్గర నుంచి జనాలతో సహజీవనం చేస్తున్న ఈ మనిషి సైజ్డ్ యానిమల్ డాల్స్ వరకు అసలు ఈ భయంకరమైన క్యాప్చర్స్ వెనుక రహస్యాలేంటో తెలుసుకుందాం. లిస్ట్లో ముందుగా టెక్సస్ యుఎస్ఏలోని హన్స్విల్ అనే టౌన్లో ఒక సిమెట్రీ అంటే శ్మశానం. చూడడానికి రొటీన్గానే కనిపించే ఈ శ్మశానానికి ఆనుకొని ఉన్న రోడ్డుపై గూగుల్ స్ట్రీట్ వ్యూ కార్ కొన్ని పిక్చర్స్ని క్యాప్చర్ చేస్తుంది. అన్ని ఫ్రేమ్స్ న్యాచురల్గానే ఉంటాయి, కానీ ఒక్కసారి ఈ ఫ్రేమ్ చూడండి. ఏముంది దీంట్లో, కొన్ని సమాధులు, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయనుకొని ఒక్కసారి జూమ్ చేసి చూస్తే చేతులకి చెమటలు పడతాయి. ఒక పాలిపోయిన ఫేస్తో ఒక చిన్న పాపలా కనిపించే ఈ రూపం చెట్టు వెనక నుంచి కెమెరాని చూస్తోంది కోపంగా. అంతేకాదు, బ్యాక్గ్రౌండ్లో ఒక ఎర్రటి రోప్ ధరించిన ఒక వ్యక్తి రూపం కూడా కనిపిస్తుంది. అసలు చిన్నపిల్లలకి అలౌడే లేని శ్మశానంలో ఒంటరిగా ఈ పాప ఇక్కడ ఏం చేస్తోంది? ఆ వెనకాల కనిపించే వ్యక్తి ఎవరు? మీకేమైనా తెలిస్తే కామెంట్స్లో పెట్టండి. ఇక నెక్స్ట్ వెళ్ళిపోదాం జపాన్లోని నగోరో అనే టౌన్లోకి. పచ్చని చెట్లు, బ్యాక్గ్రౌండ్లో ఎత్తైన కొండలు, పొల్యూషన్ ఫ్రీ గాలి, సరదాగా కబుర్లు చెప్పుకునే జనాలు. ఇంకేం కావాలి లైఫ్లో అనుకునే ముందు ఒకసారి ఈ ఫ్రేమ్ని జూమ్ చేసి చూస్తే అమ్మో బొమ్మ అని రాజేంద్ర ప్రసాద్లో ఉలిక్కి పడతారు. యానిమల్ లాంటి హారర్ సినిమాల్లో ఒక్క బొమ్మ కనిపిస్తేనే భయపడి చస్తాం. మరి ఊరంతా ఎక్కడ పడితే అక్కడ ఇలాంటి మనిషి సైజుడ్ బొమ్మలు మనల్ని పలకరిస్తుంటే, అయితే ఈ బొమ్మల వెనక ఒక ఇంట్రెస్టింగ్ బ్యాక్ స్టోరీ ఉంది. సుకీమి అయానో అనే ఈ వ్యక్తి 15 ఏళ్ల తర్వాత తన సొంతూరు అయిన నగోరోకి వస్తే ఊరంతా ఖాళీగా 300కు పైచిలుకు జనాభా ఉండాల్సింది 30 మంది మిగిలారంట. దాంతో నిరాశ చెందకుండా తను ఒక్కొక్కటిగా అలా వెళ్ళిపోయిన విలేజర్స్ని రిప్లేస్ చేయడానికి సేమ్ వాళ్ళలానే ఉండే ఈ బొమ్మలను తయారు చేసేది. ప్రతి బొమ్మకి ఒక ఇండివిజువాలిటీ, వేరు బట్టలు కూడా ఇచ్చేది. అంతేకాదు, ఈ బొమ్మలని వీళ్ళ ఎలిమెంటరీ స్కూల్లో, షాపుల్లో, బస్ స్టాపుల్లో పెట్టి ఉంచడానికి 10 ఏళ్ల నుంచి తయారు చేస్తూ వచ్చిందంట. ఇంకా ఫ్యూచర్లో మరిన్ని బొమ్మలు తయారు చేస్తుందంట. అయితే ఈ బొమ్మలను చూడడానికి ఇప్పుడు ప్రపంచం నలుమూలల నుంచి టూరిస్టులు నగోరో రావడంతో మళ్ళీ తన విలేజ్ కలకలలాడిపోతుందని సుకీమి గర్వపడుతుంది. ఇక నెక్స్ట్ యుఎస్ఏ క్లీవ్లాండ్లోని ఈ ఇల్లు. మీరు ఎప్పుడైనా ఒక మనిషి ఫేస్ బ్లర్ అవ్వడం చూసుంటారు, కానీ ఒక ఇంటి మొత్తాన్ని బ్లర్ చేయాల్సిన అవసరం గూగుల్కి ఏమొచ్చింది? అది తెలుసుకోవాలంటే ఈ దారుణమైన బ్యాక్ స్టోరీ వినాల్సిందే. ఏరియల్ కాస్ట్రో అనే వ్యక్తి మిషెల్ నైట్, అమాండా బెర్రీ అండ్ జీనా డిహేసుస్ అనే 3 అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి ఇదే ఇంట్లో దాదాపుగా 10 ఏళ్లు టార్చర్ చేయడమే కాకుండా అమాండా బెర్రీతో ఒక పాపని కూడా కంటాడు. ఇంట్లో నుంచి చాలా తక్కువగా బయటకు వచ్చే ఇతను చాలా నార్మల్ పర్సన్లా ఉండేవాడని, అప్పుడప్పుడు ఇంట్లో నుంచి మ్యూజిక్ మాత్రం లైట్గా వినిపించేదని నైబర్స్ తర్వాత చెబుతారు. అయితే ఇంట్లో మాత్రమే లేడీస్ని కట్టిపడేయడానికి వాడిన చైన్లు, టేపులు దొరికాయంట. ఇతన్ని పోలీసులు పట్టుకున్నాక 1000 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాలని జడ్జిమెంట్ వచ్చిన తర్వాత జైల్లో ఉన్న బెడ్షీట్స్ తోటే ఉరేసుకుని సూసైడ్ చేసుకుంటాడు 2013లో. మేబీ అందుకేనేమో గూగుల్ ఇతని ఇంటి మొత్తాన్ని బ్లర్ చేసి పడేసింది. జూన్ 2014 ఒక అమ్మాయి క్యాజువల్గా గూగుల్ మ్యాప్స్ని ఎక్స్ప్లోర్ చేస్తుంటే స్కాట్లాండ్, యునైటెడ్ కింగ్డమ్లో ఒక దారుణమైన పిక్చర్ చూసి వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తుంది. ఏంటంత ఘోరమైన సీన్? ఒకసారి ఈ ఫ్రేమ్లో ఈ బ్లూ కార్ ముందు ఏముందో అబ్జర్వ్ చేయండి. కొంచెం ముందుకెళ్తే యాంగిల్ క్లియర్ అవుతుంది. ఒక మనిషి జీవం లేకుండా కింద పడున్నాడు. గొడ్డలతో అతని పై నించున్న ఈ వ్యక్తి భయంతో ఈ స్ట్రీట్ వ్యూ కార్ని చూసి వణికిపోతున్నాడు. ఇంకా కొంచెం ముందుకెళ్తే మొత్తం క్రైమ్ సీన్నే రీకన్స్ట్రక్ట్ చేసేయచ్చు. గొడ్డలి పట్టుకుని అతను ఈ వ్యక్తి దగ్గరికి రావటం క్లియర్గా కనిపిస్తుంది. ఈ పిక్చర్స్ చూసిన తర్వాత పోలీసులకి ఒక్కటే డౌట్ వచ్చింది. పట్టపగలు ఇంత ఘోరం జరిగిన 1 ఇయర్ తర్వాత కూడా ఎటువంటి కంప్లైంట్స్ కానీ, మిస్సింగ్ పర్సన్ రిపోర్ట్స్ కానీ రాలేదు. ఎందుకని తెలుసుకోవడానికి పోలీసులు ఆ ఎగ్జాక్ట్ లొకేషన్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే తేలింది ఏంటంటే వీళ్ళిద్దరూ అక్కడే ఉన్న కార్ మెకానిక్ షాప్లో పనిచేస్తున్నారని. గూగుల్ స్ట్రీట్ వ్యూ కార్ వస్తుందని ముందే గ్రహించిన వీళ్ళు ఒక చిన్న ప్రాంక్ చేద్దామని ఈ ఎర్ర చొక్కా వేసుకున్న వ్యక్తి కింద పడిపోయినట్టు అండ్ ఇతను గొడ్డలి పట్టుకున్నట్టు యాక్టింగ్ మాత్రమే చేశారని చెప్పగానే పోలీసులు, నెటిజన్లు షాక్ అయిపోతారు. చుట్టూ చెట్లు, ప్రకృతి మధ్యలో మెలికలు తిరిగే ఖాళీ రోడ్లు. సాయంత్రం పూట అలా బయటకు వచ్చి ఇలాంటి రోడ్లపైన షికారుకి వెళ్తే అబ్బా ఎంత బాగుంటుంది. ఒక మంచి రోడ్ ట్రిప్ వేసుకోవడానికి ఇంతకంటే ఏం కావాలి అనుకొని ఫిన్లాండ్ దేశంలోని విటోస్టీ అనే ఈ ప్లేస్కి వస్తే మాత్రం ఒక మినీ హార్ట్ అటాకే వస్తుంది. కొన్ని వందల కొద్ది జాంబీస్ వెయిట్ చేస్తూ ఉంటాయి, ఎవరైనా ఈ రోడ్డు క్రాస్ చేస్తారా అని రెడీగా. రాత్రిపూట ఎవరైనా ఈ సీనరీ చూస్తే వాళ్ళ పరిస్థితి ఊహించుకోండి. మ్యాటర్లోకి వస్తే ఇవన్నీ దిష్టి బొమ్మలంట. ఆర్టిస్ట్ కమ్ డాన్సర్ అయిన రీజో కేలా అనే వ్యక్తి దీన్ని ప్రతి ఇయర్ మెయింటైన్
మెయింటైన్ చేస్తాడంట. వింటర్ వస్తే స్వెటర్లు వేసి, సమ్మర్కి తగిన క్లోతింగ్ వేసి దీన్ని ఒక మంచి టూరిస్ట్ స్పాట్గా తీర్చిదిద్దాడంట. అసలు ఇలా జాంబీల రూపంలో ఇన్ని వేల దిష్టి బొమ్మల్ని తయారు చేయడానికి రీజన్ ఏంటా అని కనుక్కుంటే 1940లో ఫిన్లాండ్కి రష్యాకి జరిగిన యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ట్రిబ్యూట్గా దీన్ని డిజైన్ చేశాడంట. దానికి ఒక రెస్పెక్ట్ వేసుకోవాలి.